చిన్నక్క మనుమరాల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనుకుంటుంది. అలా వెళ్తుండగా చందు వీళ్ళని చూసి చులకనగా మాట్లాడతాడు. అయ్యో చిన్నక్క, మీ మన్మరాల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావా? అయ్యో అవసరం గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్ననే. ఏం చేస్తావే, మా స్థాయికి తగ్గట్టు అందులోనే చదివిస్తున్నా. గవర్నమెంట్ స్కూల్లో అంతగానం చదువు ఏం మంచిగా ఉంటది చిన్నక్క. ప్రైవేట్ స్కూల్లో అయితే మనం పైసలు పెడతాం, మంచిగా చదువు చెప్తారు వాళ్ళు. ఏమోనే, మా మన్మరాళ్ళని అయితే గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తా. అలా అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోతారు. ఒక సంవత్సరం తర్వాత చిన్నక్క చందుని చూసి దగ్గరికెళ్లి మాట్లాడుతుంది. ఏమైంది చందు, గంట డల్లు ఉన్నవేందే? ఏం కాలేదు చిన్నక్క, మంచిగానే ఉన్నా. అదే చందు, పోయిన సంవత్సరము మీ అభిని ప్రైవేట్ స్కూల్లో చదివించినావు కదనే, ఈ సంవత్సరం ఏడు చదివిస్తావే మరి? అదే చిన్నక్క ఆలోచిస్తున్నా, ఎక్కడ చదివిపియాలనో ఏమో ఏం అర్థమైతలేదు. గట్లెందుకే? ఏం చేద్దాం చిన్నక్క, ప్రైవేట్ స్కూల్ అని నేను సంపాదించిన పైసలు మొత్తం ప్రైవేట్ స్కూల్లోనే పెట్టినా. మా అభికి చదువు వచ్చింది లేదు, వాళ్ళేమో ఇంటర్ పాస్ అయిన వాళ్ళతోటి డిగ్రీ పేరు అయిన వాళ్ళతోటి చదువులు చెప్పిస్తుర్రు. ఇప్పుడు ఎక్కడ వెయ్యాలనో ఏం చేయాలనో ఏం అర్థమైతలేదు చిన్నక్క. అదే చందు, గవర్నమెంట్ స్కూళ్లలోనే మంచిగా ఉంటది చదువు. ఆ మాట మీద నమ్మకం లేకపోతే ఇగో మా మన్మరాళ్ళు అడుగు. మా స్కూల్లో మంచిగా చదువు చెప్తారు, స్కూల్ డేస్ ఫ్రీగా ఇస్తారు, మాకు పుస్తకాలు ఇంకా ఫ్రీగా ఇస్తారు, మాకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, అడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉంటది. మాకు చూసినావా చందు, గవర్నమెంట్ స్కూళ్లలో ఎంత మంచిగా ఉంటదో. అవు చిన్నక్క, నేను తప్పు చేసిన. మా అభిని కూడా ఈసారి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేపిస్తా. నాలాగే మీరు కూడా డబ్బుంటేనే విద్య బాగుంటుందని అనుకోకండి. గవర్నమెంట్ స్కూళ్లలో బిఈడీలు, పీజీలు, డిగ్రీలు చదివిన ఫ్యాకల్టీతో విద్యా బోధన ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి.